అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే ఈరోజు తెలుసుకుందామని సార్ని ఇక్కడికి స్టూడియోకి పిలవడం జరిగింది. గురుగారు నమస్తే. నమస్కారం జినిత. సో ఎక్కడ చూసినా కానీ ఈ మధ్య చాలా మంది ఫేక్ బాబాలు అని చెప్పి, ఫేక్ అమ్మ తల్లులు వస్తున్నారని చెప్పి, ఫేక్ ఎల్లమ్మ తల్లని వస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళ రియాలిటీ బయటకు వస్తుంది మీడియా పరంగా, అండ్ అలాగే వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయి వెళ్ళిపోతున్నారు. సో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి అంటే ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది, మల్లికార్జున ముత్య అని చెప్పేసి. మొత్తం ఒక రాజ్యాన్ని, ఒక మొత్తం ఊరినే వెళ్తున్నాడు, తీసుకెళ్లి ఏదో ఒక ఇళ్లలో పెట్టేసి వాళ్ళ భోజనాలు పెట్టడం అన్ని కూడా మొత్తం అంత నంబర్స్ చెప్పేసి ఏదేదో అంటున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా కరెక్టేనేమోదని చెప్పేదని నమ్ముతున్నారు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి ఇతని పైన? ఇప్పుడు డూప్లిసిటీ అనేటటువంటిది ఈ కాలంలో నుంచే కాదు, శ్రీకృష్ణుడు ఉన్నప్పటి నుంచి ఉంది. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు పుండరీక రాజ్యం అని ఉండేది. పుండరీక కృష్ణుడు అనేవారు. అతను కూడా సేమ్ మన కృష్ణుడి లాగా, ఒరిజినల్ కృష్ణుడి లాగే శంఖం పెట్టుకున్నాడు, చక్రం పెట్టుకున్నాడు, గద పెట్టుకున్నాడు. అంతవరకు బాగుంది. అందరూ అరే మీరు ఎందుకురా వాసుదేవ కృష్ణుడిని జపిస్తున్నారు, నా నామాన్ని జపించండి అన్నాడు. అంటే వీళ్ళు జనం భక్తులు జపించకపోతే వాళ్ళని శిక్షించేవాడు. అట్లా అరాచకత్వం పెరిగిపోయి అప్పుడు ఒరిజినల్ కృష్ణుడికే వార్నింగ్ ఇస్తాడు, నువ్వు శంకుని చక్రం వదిలేసి నాకు నా నామం తీసుకో, మోక్షం ఇస్తాను అంటాడు. ఒరిజినల్ కృష్ణుడు నవ్వుకుంటాడు. నవ్వుకొని డూప్లిసిటీని ఎంకరేజ్ చేయడు కాబట్టి రాగానే శంఖం గద విసురుతాడు పుండరీక కృష్ణుడు. విసరగానే కృష్ణుడిలో లీనమైపోతాయి. అప్పుడు అర్థమైపోద్ది అర్థమైపోయి నాకు మోక్షాన్ని ఇవ్వు స్వామి అని అడుగుతాడు. కాబట్టి డూప్లిసిటీ అనేటటువంటిది ఈ కాలం నుంచే కాదు, ద్వాపర యుగం నుంచి ఉంది. అందుకని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం డూప్లికేట్ అని చెప్పినా కూడా జనం ఏంటంటే, ఏమంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారా గుల్బర్గా అంటాడు. నేను మీడియా ముఖంగా చెప్తున్నా, కొన్ని వందల సార్లు వెళ్ళాను నేను. ఆ పక్కనున్న గాణగాపురం మనం గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గరికి వరుసలో వెళ్తాం మనం. అక్కడ గుల్బర్గా ముత్యాన్ని కలిశారా అని అడుగుతారు. కలిశాము. బోల్డ్ సార్లు వాళ్ళ శిష్యులు వాళ్ళు అందరూ అక్కడంతా అదొక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో బాగేశ్వర్ బాబా అని చూసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టాడు మనోడు. ఏంటంటే ఓన్లీ ఆయన్ని మనం ఫేక్ అనవసరం లేదు, ఆయన్ని మనం కరెక్ట్ అనాల్సిన అవసరం లేదు. చిన్న కుర్రాడు పాపం, అతను 23 years అబ్బాయి. వాళ్ళ ఫాదర్ అతను కూడా సేమ్ ప్రొఫెషన్ లో ఉంటూ నిధులు నిక్షేపాలు తీస్తాము అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళితే అక్కడ నిధులు నిక్షేపాలు లేవు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఆయన మర్డర్ చేశారని చెప్పేసి నండూరి హేమమాలిని గారు, మన నండూరి శ్రీనివాస్ గారు స్వయాన వదిలి గారు, ఆయన వీడియోలో ఉన్నాయి. బోల్డ్ మంది చెప్తున్నారు, సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు వీళ్ళు అంతా ఫేక్ అయినా సరే శిష్యులు వెళ్తున్నారు. అటువంటిప్పుడు మనం ఎందుకమ్మా ఆయన ఫేక్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అయితే ఇక్కడ బాధపడాల్సింది ఏంటంటే, మన జర్నలిస్టుల మిత్రులు కూడా కన్ఫ్యూజన్ పడేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసేది ఏమిటి అంటే, ఎవరిని చీటింగ్ ఏం చేయట్లా, మనకు అనవసరం. చీటింగ్ చేస్తే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆయన వెళితే ఫోన్ నెంబర్లు చెప్తున్నాడంట. అదే నేను అడిగేది. పూర్తి ఫోన్ నెంబర్లు లాస్ట్ 4 digits చెప్పినా, ఫుల్ ఫోన్ నెంబర్లు 10 digits చెప్పినా ఏం ఉపయోగం? నెక్స్ట్ రెండవది, వాళ్ళ ఫ్యామిలీ లిస్ట్ తీస్తున్నారు అని అంటే ఏం ఉపయోగం? ఆవిడ క్లియర్ గా ఈ కాలంలో టెక్నాలజీ, ఇంత హై టెక్నాలజీ వచ్చినప్పుడు మన అందులో నుంచి మనం పేర్లు, ఆధార్ కార్డులో పేర్లు రావా? మామూలు ఎవరిని అడిగినా ఇప్పుడు జిరాక్స్ షాప్ మిషన్లో మనకి జిరాక్స్ దగ్గర స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకుంటాం జిరాక్స్. వాళ్ళకి ఇమీడియట్ ఆధార్ కార్డులు అలా పెడుంటే బ్యాంకు లోన్స్కే వాళ్ళు అప్లై చేసేసి ఇల్లు రిజిస్ట్రేషన్లు ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు మార్చేసుకున్న రోజుల్లో ఈ ఆఫ్టర్ ఆల్ ఒక నెంబర్లు, ఇప్పుడు మనం డీసీపీ నుంచి మనం ఫోన్ నెంబర్ పర్మిషన్ తీసుకోవాలి జనరల్ గా. కానీ ఎయిర్టెల్ వాడికి లేకపోతే ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళని మేనేజ్ చేసి ఒక 100 రూపాయలు ఇచ్చి కొన్ని కంపెనీస్ నుంచి ఫోన్ నుంచి కాల్ డేటా తీసుకోవట్లేదా? అన్ని పాసిబులే. కాబట్టి ఇవే అతనికి ఏమి మహిమలు లేవురా నాయన అన్నా సరే మనకి ఉన్నాయండి అంటే మనం ఏం చేస్తాం? గురుగారు ఇంకోటి, మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. అయితే ఈ ముత్య అనే వర్డ్ ఏంటి అసలు? ముత్య అంటే కర్ణాటకలో ఏంటంటే, ముత్య అంటే మహిమలు కలిగిన వాడు అని అర్థం. ఏమిటి మహిమలు కలుగుతాయి వీళ్ళందరికీ? ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వాళ్ళు ఎవ్వరికి కూడా, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాడికి మహిమలు ఎవ్వరికి ఉండవు. ఒక్క జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు, ఇలాంటి వాళ్ళకు ఉంటాయి. ఇది దత్తాత్రేయుడు అవతారమైనటువంటి శ్రీపాద వల్లభులు, నరసింహ సరస్వతి, అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నారంటే అర్థం ఏమిటి? వినాశకాలే విపరీత బుద్ధి అని. మహిమలు అనేటటువంటివి ఉండవెవ్వరికి కూడా. అది ఒక స్పిరిచువల్ లీడర్ గా నేను చెప్తున్నాను. తర్వాత రెండవది,
అప్పాజీ అనేటటువంటి పేరు గణపతి సచ్చిదానంద స్వామి 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఆయనని అప్పాజీ అప్పాజీ అన్నారంటే ఫోన్లే పెద్ద ఆయన అయిపోయాడు మన గురువు గారు ఆయన. కాబట్టి ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి అప్పాజీ అని నమస్కారం పెడితే ఒక తప్పులేదు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఈయనకి ఇంకా అప్పాజీ అనిపించుకోవాలంటే ఇంకో 40 years పాస్ అవ్వాలి, మంచి మంచి పనులు చెయ్యాలి. వీళ్ళు ఏమంటున్నారు, 7 నెలల కల్లా భోజనాలు పెడుతున్నారంటే ఫ్రీగా తినేస్తున్నారు, ఫ్రీగా పెడుతున్నారని చెప్పేసి భోజనాలు పెడుతున్నారని చెప్పేసి మంచోడు మంచోడు మీరు వెళ్ళారా అని నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఈ వెళ్ళే వాళ్ళు ప్రేక్షకులు నన్ను అడిగేటటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు వెళ్ళారేమో. నేను ఐ వెంట్ 100 times టు గుల్బర్గా దర్గా తిరుగుతాం. గుల్బర్గాలో ప్రతి పెట్రోల్ బంకు, గాణగాపురంలో పూజారిలో పెట్రోల్ బంకుల్లో కూడా అవన్నీ నాకు తెలిసినవి. నేను రెగ్యులర్ విజిటర్, నేను గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి. కాబట్టి చిన్న పిల్లాడు కాబట్టి ఇతను టార్గెట్ కాకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు మ్యానిపులేట్ చేస్తున్నాడని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళ దగ్గరకు రాగానే సూపర్విజన్ ఉందనుకొని ఎన్నో టీవీ ఛానల్స్ వెళ్ళారు, ఎన్నో వీడియోస్లు పెట్టారు. అయితే ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా జనాలకి ఏంటంటే నమ్మకం ఉందంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అర్థం. అందుకోసం వాళ్ళ నమ్మకాలు వాళ్ళే పోతారు. ఇప్పుడు గురువుగా ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారమ్మా, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే రెస్పెక్ట్ మీద తెచ్చుకుంటే సరే. ఈయన కూడా మన ముచ్చా కూడా ఏం మోసాలు ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఫోన్ నెంబర్లు సరదా వెళ్తున్నారు. చిన్న కుర్రలాగా బాగేశ్వర్ బాబా అని ఆయన ఇమిటేట్. అమ్మా నేనేమంటాను అంటే ఈ నంబర్లు చెప్పినాడు ఇదంతా ఓకే, ఎందుకు ఇతను ఎవరు క్వశ్చన్ చేయట్లేదు? పాస్ట్ ఏమైనా చెప్పు, ఫ్యూచర్ చెప్పు. ఇంతమంది అసలు రోడ్లపై ఎంతమంది ఉన్నారు, బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయమని చెప్పాలి కదా. ఎవరు క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? మీలాంటి వాళ్ళే కదా క్వశ్చన్ చేయాల్సింది. క్వశ్చన్ చేస్తుంటే ఈ జనాలు కామెంట్లు అడగడాలు అవి చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. అరే మనం బాగు చేద్దాం రా నాయన, ఆయన ఏం చెడ్డోడని మనం అంటలా, ఆయన మంచోడే ఓకే. ఆయనకి ఫోన్ నెంబర్లు చెప్పే సరదా, ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పే సరదా. లారీలు వేసుకొని వెళ్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి వేల మంది వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళకే లాస్. తర్వాత ఎప్పటికైనా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎర్రవరం, మన ఖమ్మం దగ్గర ఎర్రవరం నరసింహస్వామి గుడి వచ్చిందని చెప్పేసి ఒక చిన్న కుర్రాడు, 8th class కుర్రాడు, హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్లో వాడు, ఇక్కడ విగ్రహాలు నా కళ్ళ కనబడిపోయి నా ఒంటి మీదకి వచ్చాడు నరసింహస్వామి, పలానా చోట విగ్రహాలు ఉన్నాయంటే అప్పుడు లారీలు వేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నేను చెప్పా, నాయన అలాంటివి ఏమి ఉండవు, అంత ఫేక్ అది అంటే. ఒరిజినల్ యాదగిరిగుట్ట నరసింహస్వామి కంటే కూడా జనాలు తిరుపతికి లాగా వెళ్ళిపోయేవారు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. నువ్వు అన్నట్టుగా రేణుక అవతారం అని చెప్పి, తర్వాత ఇంకొకళ్ళేమో ఎల్లమ్మ తల్లి పూనిందని, ఇంకొకళ్ళు ఏ పొనకాలు ఎవరికి రావమ్మా. గురుగారు జనాలు ఏంటి, ఎందుకంటే నేను పర్సనల్ గా నేను అఘోరి వాళ్ళ ఊరెళ్ళాను. ఊరెళ్ళినప్పుడు అఘోరి మాకు దొరకలేదు. అప్పుడు ఏదో సమ్ కేసెస్ అన్ని జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో ఇప్పుడు అఘోరి ఫేక్ అని అందరికీ తెలుసు. సో ఏంటంటే అక్కడ ఊరు జనాలు ఏంటి ఎలా ఉంది, అఘోరిని వెళ్ళి కలిసారా అని పక్కూరు వాళ్ళని అడిగితే ఆమె ఇలా తీసి భస్మం ఇలా పెట్టేసిందంట. పెట్టేగానే మొత్తం ఉన్న రోగాలన్నీ పోయాయంట. ఆమెనే ఫేక్ అయినప్పుడు అంటే జనాల నమ్మకమా? జనాలు ఇప్పుడు మీరు వెళ్ళి ఇందులో ఏదో పాకెట్ లో పెట్టుకుని వెళ్ళి తీసి ఓకే అన్న అయిపోతుందా? అంతే కదా. జనాలు అలాగే చెప్పాలి. మనం కూడా బుద్ధి లేని జనానికి ఏంటంటే వీళ్ళే ఫస్ట్ డేంజరస్. ముచ్చా లాంటి వాళ్ళకంటే కూడా జనమే డేంజరస్. ఎందుకంటే నమ్ముకునే వాళ్ళే నా డేంజరస్. ఎందుకంటే వాళ్ళు మూఢనమ్మకాలను పెంచుతారు. వాళ్ళ ఫోన్ నెంబర్లో ఒక క్వార్టర్ ఏర్పడుతుందమ్మా. ఎవరన్నా ఇప్పుడున్న స్వామీజీలు కూడా అంతే. ఇప్పుడు ఎవరు ఏ స్వామీజీ అయినా, ఎవరు ఏ బాబాజీ అయినా, టోటల్ ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం మీద ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ శిష్యులు ఉంటారనమాట. ఎందుకంటే నేను చూడని బాబా లేడు, నేను చూడని గురువు లేడు. ఇప్పుడు వాళ్ళంతా క్వార్టరీ వీళ్ళు మేనేజ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఆ కుర్రాడు చూడు, సేమ్ టు సేమ్ బాగేశ్వర్ బాబా వీడియోస్, ఈ అబ్బాయి ముచ్చా వీడియోస్ రెండు కంపేర్ చేసుకుంటే అతన్ని సేమ్ ఇమిటేట్ చేస్తున్నాడు. అంటే ఒకటి వల్ల ఒకటి పాడేయడా లేదా? ఫోన్ నెంబర్లు చెప్పడం, వీటిలో సమాజ సేవ చేయండి. ఇంకా బాగేశ్వర్ బాబా ఉపన్యాసాలు చెప్తున్నాడు. నేను అదే చెప్పా, నాయన ముచ్చా మల్లికార్జున ముచ్చా నువ్వు కూడా ఉపన్యాసాలు మొదలెట్టు, దేవుడి గురించి చెప్పు. ఊరికి ఇలాగా ఆశీర్వదించేసి ఆ అఘోరి విభూతి పెట్టేసినంత మాత్రం అయిపోయింది. ఆ రోగాలు ఎందుకు పోతాయి? MBBS చదవాలంటే ఇంటర్మీడియట్ లో ఆయన నీట్ రాయాలా, నీట్ రాసి 5.5 సంవత్సరాలు కష్టపడాలా, 3 years పీజీలు చేయాలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, PG డిప్లొమాలు చేయాలి. ఎంత చేసిన డాక్టర్లు పిచ్చోళ్ళ. కాబట్టి ఇటువంటి బాబాలు ఇటువంటి అన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ జనాలకు ఇష్టం ఉంటే వెళ్ళని వాళ్ళని ఏదైనా చేసుకొని ముచ్చా దగ్గరికే కాదు, ఇంకా మిగతా వాళ్ళ అడ్రస్లు కూడా ఇస్తాను, వెళ్ళని. అంతేగాని ముచ్చా దగ్గరికి మీరు వెళ్ళారంటే కొన్ని 100 times వెళ్ళాను నేను. ఐ నో హౌ టు డీల్. నేను ఒక ప్రొఫెసర్ గా నాకు తెలుసు. నా స్టూడెంట్స్, ఈ జనమంతా నా స్టూడెంట్స్. కాబట్టి వీళ్ళు తప్పుదో వెళ్తున్నప్పుడు మీరు వినకపోయినా పాఠం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి కంపల్సరీ ఫేక్ రా బాబు. ఈయన ఒక్కడే కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి బాబాలు కానీ
దేవుడి గురించి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్యోతిష్యం అవని ఒకటి నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, జ్యోతిష్యం మీరు చెప్తున్నారు కదండి, మరి మీరు చెప్పేది కరెక్ట్ అవుద్దంటే కరెక్ట్ అవుతురా పిచ్చోళ్ళారా, నేను చెప్పేది నాసా రిపోర్ట్స్ ని బట్టి చెప్తాను. ఇప్పుడు వీళ్ళకి నాసా రిపోర్ట్స్ లో వాళ్ళు వెలాసిటీ ఆఫ్ జూపిటర్ 1/3/5 అని ఇస్తాడు. దీని యూనిట్స్ ఏంటో చెప్పమనం. నాసా ఇస్రో సైంటిస్టులకి తర్వాత ఈ యొక్క డిఆర్డిఎల్ సైంటిస్టులు ఇంతమంది డ్యూటీలు చేస్తున్నారు కదా, ఇంజనీర్లు అందరూ ఇంజనీరింగ్ లో చదివారు కదా, నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎమ్ క్వశ్చనింగ్ ఈ జ్యోతిష్కుల్ని వీళ్ళని వదిలేసే, ఈ ముత్యాన్ని వీళ్ళని వదిలేసే, ఇంజనీర్లని మనం ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేసి ఎన్నో రోజుల నుంచి దీని యూనిట్ చెప్పండి అంటున్నాను, చెప్పలేకపోతున్నారు. చదువు లేదు, మరి ఇది లేకపోతే ఇంక ముత్యాలంటే వాళ్ళు వస్తారు కదమ్మా. కాబట్టి ప్రజలు అంతే అనమాట, ప్రజల్ని ఎంత బాగు చేయాలన్నా లేరు. కాబట్టి మనం కూడా ముచ్చా 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 అంటూ జపం చేసుకుని మా ముచ్చా మంచోడు, మా ముచ్చా మంచోడు అని నేను కూడా మొదలు పెట్టాను అనమాట. ఓకే, సో మీరు న్యూట్రల్ ఉన్నారు, అటు చెడు అని చెప్పట్లేదు, ఇటు మంచి అని చెప్పట్లేదు, జనాలు వేస్ట్ అంటున్నారు. జనాలే వేస్ట్ గాళ్ళు, మా ముచ్చా మంచోడు అనమాట. ఏంటంటే మా ముచ్చ ఫోన్ నెంబర్లు ఆయన ఏదో టెక్నాలజీ ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకొని కానీ మహిమలు మాత్రం లేవు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అతను కూడా మహిమలు ఉన్నాయన్న ట్రాన్స్ లో ఉంటాడు, ఆ ట్రాన్స్ లో ఉంటే ఆయన కూడా మంచిది కాదు. కాబట్టి మా ముచ్చం లాంటి వాడు, మహిమలు. అప్పాజీ ఇంకా 40 సంవత్సరాల తర్వాత ముందే ఇచ్చేసాం అప్పాజీ డిగ్రీ. సో గణపతి సచ్చిదానంద స్వామికి ఆఫ్టర్ ఆల్ 40 years తర్వాత వచ్చింది, మా ముచ్చాకి ఇప్పుడే వచ్చేసింది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మారాలా, ఏదైనా ఉపయోగపడే పని చేయించుకోండి, చదువు చెప్పించుకోండి మా ముచ్చా చేత, లేదా అతనికి యూనివర్సిటీలు ఉన్నాయి డిగ్రీలు కట్టించండి మా ముచ్చా చేత. అన్నదానాలు ఎలా వస్తున్నాయి, మీరు ప్రజలంతా వీళ్ళు వెళ్ళి తినేసి వస్తున్నారు, ఎవడన్నా డబ్బులు వేస్తున్నాడా, వెయ్యాలి. మరి మా ముచ్చాకి ట్రస్ట్ కి డబ్బులు లక్షలు వేయమంటే ఒకడు ఉండడు అక్కడ, ఫ్రీ 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 తిండి బాగా పెడుతున్నారని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ముత్యా గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరు జనాలు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ. గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.